ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను మీ లెవెలింగ్‌ది. ఈరోజు మనం బిఆర్ ర్యాంక్ ఆడబోతున్నాం. మన ఫ్రెండ్స్‌తో ఎవరు లేరు. కాకపోతే ర్యాండమ్ ప్లేయర్లతో ఆడుతున్నాం. మనం అయితే మరి బ్లూటన్‌లో దిగామన్నమాట. మరి ఈ మ్యాచ్ బూయ కొడతాం లేదో చూద్దాం. మనం అయితే మరి రెచ్చిపోదామని ఫిక్స్ అయ్యాం. మరి ఏం జరుగుతుందో చూద్దాం. కమాన్ కమాన్ జిప్ లైన్ మీద దిగుదాం. సారీ, ఆ స్లైడర్ మీద దిగుదాం. స్లైడర్ మీద దిగి అలా వెళ్ళిపోదాం. వావ్, మనకైతే మ్యాక్సిమం దొరికింది. మ్యాక్సిమంతో పాటు అగ్గు దొరికింది. ఎనిమి దగ్గరలో దిగాడు అనుకున్నా, కానీ ఎనిమి ఎటు వెళ్ళిపోయాడు. టోకెన్లు కూడా ఉన్నాయి, చక్కగా చేసేసుకోవచ్చు. AC-80 కమాన్, కొనేస్తున్నా ఇప్పుడు. అది మనోడైతే పోయాడు టీమ్మేట్. ఎందుకుంటారో తెలియదు. మనమైతే మరి వెతుకుతున్నాం. మనోడి రివైవ్ అవుతుందో లేదు చూద్దాం. ఇద్దరు పోయారు మన దాంట్లో, ఇద్దరు టీమ్మేట్స్. వాళ్ళిద్దరికి మరి అయితే రివైవ్ అయ్యేంత వరకు ఆగుదాం. రివైవ్ అవ్వగానే రష్కి వెళ్ళిపోదాం. దగ్గరలో ఎనిమి అయితే ఉన్నాడు ఫ్రెండ్స్. మరి వాడిని కొట్టడానికి కానీ మరి ఎగురుతున్నాం. మరి వాడు దొరుకుతాడో లేదో తెలియదు. అదిగో ఎనిమి అయితే ఉన్నాడు. కమాన్ కమాన్ కమాన్, ఇంకొక బుల్లెట్. మిస్ అయిపోయాడు. వాడు ఎటే వెళ్ళిపోతున్నాడు. మన టీమ్మేట్స్ మొత్తం నలుగురు పోయారు. ఉండ్రా బాబు, మీరు ఎందుకు రా బాబు, ఉండి వేస్ట్. మనమైతే ఇంకా ఫామ్ లోకి రాలేదు ఫ్రెండ్స్. ముందైతే మనం ఇక్కడి నుంచి ఎక్కేద్దాం. మన టీమ్మేట్స్ ఎర్రిపోవాలని తెలిసిపోయింది మనకి. ఇలా లెవెల్ 1 బాక్స్ ఓపెన్ చేసుకుని అటు నుంచి అలా వెళ్ళిపోతాం నైస్గా. వాడైతే ఎవడు రావట్లేదు ఇట్లీస్ట్. వాడు మనం మెల్లగా ఏరుకుందాం. టీమ్మేట్ 1 HP డౌన్ అయింది, పోతున్నాడు. పోయాడు. ఎందుకు ఉంటాడో తెలియదు టీమ్మేట్. మనమైతే మెల్లగా వెళ్దాం. అలా వెళ్ళి కుదిరితే రివే కొడదాం, లేదంటే లేదు. ఇక్కడైతే ఎనిమిస్ ఉన్నారు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈవెంట్ యాక్టివ్లో ఉంది. వాడు ఆల్రెడీ ఫైరింగ్ ఇస్తున్నాడు. ఇట్లీస్ట్ వాడు వస్తాడేమో అనుకుంటున్నాను నేను. మ్యాప్లో చూస్తేనేమో వాడు ఎక్కడో ఉన్నాడు. సేమ్ స్లైడర్ దగ్గరే ఉన్నాడు. వాడు మాత్రం రావట్లేదు. అందుకని వాడి కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను నేను ఇప్పుడు. వాడు వస్తే వాడిని కొడదాం అనుకుంటున్నా, కానీ వాడు వస్తాడంటారా? వాడైతే ఇక్కడ దగ్గరలో ఎనిమిది ఉన్నట్టున్నాడు. వాడిని అయితే కొడదాం ఫ్రెండ్స్. మనం ముందైతే రివే కొడదాం. వీడు ఎక్కడ దిగిపోతాడో మరి మనకైతే తెలియదు. మనకైతే సంబంధం లేదు. మనమైతే ప్రశాంతంగా ఆడుతుద్దాం. ఆడుతుద్దాం. ఎనిమి ఎక్కడున్నావు? కనీసం ఒక్కడన్నా దొరకంటారా? దాని నుంచి కిల్ కాదు కదా, డ్యామేజ్ కూడా లేదు సరిగ్గా. ఒక రెండు డబ్బాలు కొట్టుంటా అంతే, ఇంకెక్కువ కూడా కొట్టలేదు. ఎందుకయ్యా అక్షిత్ అంటే ఎవడో పోయాడు వీడు పాటుగాడు. సర్లే, మనం అయితే మెల్లగా వెళ్దాం ఫ్రెండ్స్. స్లైడర్ మెరుస్తుంది. ఎనిమి అయితే వచ్చాడు అనుకుంటున్నాం. మరి ఎనిమి అయితే ఇంకా రాలేదు. వస్తే కనుక ఆయన కొట్టేసి కిల్లు దొబ్బేద్దాం. ఏకే దొరికింది, మనం పండగ చేసుకోవచ్చు. ఏకే మన నెంబర్ 1 అయితే మరి మనతో వచ్చాడు. ఎరా నెంబర్ 1, పని పాట లేదారా నీకు? తిరుగుతున్నా గాలి తిరుగుడు. ఏదో ఎనిమి వచ్చినట్టు ఫైరింగ్ ఎత్తున్నాడు వీడు.
మనమైతే రివే కొడదాం ఫ్రెండ్స్. మరి రివేకి టోకెన్లు ఉన్నాయి లేదు చూద్దాం. షాప్లో ఉంటే కనుక కొట్టేద్దాం. ఓకే ఉంది, కొట్టేశాను. సెట్ షాప్లో 300 ఫ్రెండ్స్ రివైవ్. అందుకే ఫ్రీగా గన్ను దొరికింది MP40. అలాగే బ్యాక్ కూడా ఫ్రీ ఫ్రెండ్స్ షాప్లో. ఆ షాప్లో సగానికి సగం అన్ని ఫ్రీ ఫ్రెండ్స్. అందుకని వెస్ట్ కూడా కొనుక్కుతాం. వెస్ట్ లెవెల్ 3 కొనుక్కుంటా మెల్లగా. కొన్నానా? అయ్యో రాలేదు. మళ్ళీ వెళ్తాం చక్కగా. అది సెట్టు. ఇప్పుడు 2 ఎనిమిస్ ఎవడొస్తాడో కొట్టుకొని సద్దాం. మనమైతే ఆ లిస్ట్ కోసం వెళ్తున్నాం. మరి వాడైతే దొరుకుతాడో దొరకడో డౌటే. ఓకే లిస్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. టైం అయిపోయింది. ఎనిమి అయితే ఉన్నాడు అనుకుంటా అక్కడే. టీ బూస్ట్ కొన్నాడు మొత్తానికి. ఎవరు? నేనేనా? నేనేనా? వాడు కొన్నాడు అనుకున్నాను. మర్చిపోయి కొన్నాడు కూడా నేనే మర్చిపోయాను. మనకైతే ఎనిమి కావాలి ఫ్రెండ్స్. ఇంకా కిల్లు కూడా కొట్టలేదు నేను. వాడు ఒక్కడే కొట్టాడు. అక్షిత్ అన్నాడు. నెట్ లాగ్ వస్తుంది అందుకని మెసేజ్ పెడుతున్నాను. అదిగోండి ఫ్రెండ్స్, మనకైతే ఎనిమి కనబడ్డాడు. మరి వాడు నెట్ లాగ్ అనుకుంటే కదలట్లేదు. వాడొకడు, వాడి టీమ్మేట్ ఒకడు ఉన్నాడు. మరి వాడు అది మనం అయితే కిల్లు కొట్టేసుకుందాం నైస్గా. కిల్ అయితే కొట్టేసాం. మరి వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. వాడి టీమ్మేట్ ఎక్కడున్నాడు వీడు? నెంబర్ 4 చచ్చాడు మళ్ళా. అరే నెంబర్ 1 అమ్మో దీనమ్మా ఏదో దోపాడు. టీమ్ వైపోట్. ఇంజెక్షన్ హారిజన్ ఉందనుకుంటాడు దగ్గర. లూట్ ఏరుకుందాం. వాడికి అయితే రివైవ్ కొడదాం ఫ్రెండ్స్. మరి మెల్లగా వెళ్ళి. నెట్ అయితే లాగ్ అవుతుంది. వామ్మో ఇట్లిస్ట్ అయితే దొబ్బాడు వీడు. అరే నెట్ లాగ్ అవుతుందిరా నాకు. రే నెట్ లాగ్ మామూలు కాదు ఫ్రెండ్స్. చూడండి ఎలా స్లైడర్ ఎక్కితేనే చంపేస్తుంది. అదిగోండి మళ్ళా. నాయనా ఏం నెట్ లాగరా బాబు. అరే అట్రే వెళ్ళాల్సింది. అరే 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 పిచ్చెక్కేస్తుంది బ్రో. అరే సర్లే చెప్పోలే. బీ పేషెంట్, పెద్ద పేషెంట్. మనమైతే మొబైల్ నెట్ ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనకైతే మరి పిచ్చెక్కేస్తుంది. నెట్ అయితే సరిగ్గా రావట్లేదు వైఫై. మరి ఎప్పుడన్నా బాగా వస్తుందని చూద్దాం. కొద్దిగా పర్లేదు. ఇప్పుడు రండిరా తెలుసుకుందాం. కిల్లే కొట్టాను. ఎనిమి అయితే లేడు. ఇంకా 26 మందే ఉన్నారు లైవ్. లైవ్ పైన ఫైరింగ్ వస్తుంది ఫ్రెండ్స్. మరి పైన ఎనిమి ఉన్నాడు అనుకుంటున్నాను. కనపడితే కనుక మనం కిల్లు దొబ్బేసుకుందాం. హెడ్ షాట్. ఫుల్ ప్యూర్ హెడ్ షాట్. మనం మరి ఫుల్ కిల్ అయితే కొట్టేసుకుందాం. లేదంటే వేరే వాడు కిల్లు దొబ్బేస్తాడు మనది. ఓకే కిల్ అయితే వచ్చేసింది మన కిల్లు. హిట్ లిస్ట్ కూడా అయిపోయింది. మరి టైం చచ్చిపోయాడు వాడే.
ఎదురైతే ఫ్లేమ్ వస్తుంది, ఎక్కడ ఉన్నాడు మరి తెలియట్లేదు. మనం పైకి అయితే వెళ్దాం, మరి రివే కొడదాం 4 నెంబర్ కాడికి. వాడు ఎన్నిసార్లు పోయాడు ఇక్కడికి? 3ఓసారి 4ఓసారి పోవడం. వాడు ఎందుకుంటాడో తెలియదు. వాడు పైన అయితే ఫైటింగ్ ఇచ్చుకుని చచ్చిపోతున్నారు. టీం వైపు చేద్దాం వీడు. ఊరి 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 వీడిని పోయాడు. వీడు నెంబర్ 3 వారు నెంబర్ 3 నెంబర్ 1 కూడా దుబ్బేశాడు. సరే నేనైతే రివే కొడతా ఫ్రెండ్స్ మరి వీళ్ళిద్దరికి. ఆడు ఎమోజ్ చేసి ఆ దుబ్బుతున్నాడు. వాడు మాత్రం నెంబర్ 1 కాడు. ఏంద్రా పైనుంచి దుప్పు దుప్పు మనకు కాలుతున్నాడు. వీడి సంగతి తేలుద్దాం ఫ్రెండ్స్ మరి పైకి వెళ్ళి. కట్సియా యాక్టర్ అనుకుంటా, మరి కట్సియా బండి కనబడుతుంది మాకైతే. రీ యాడకి వెళ్ళిపోతున్నావు, నేను నిన్ను కొట్టాలి, రాకరా రే. మా అద్ది అయిపోయాడు. వీడెవడు వా టీమ్మేటా? రే 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 రే. అది ఇద్దరైతే నాక్ అయిపోయారు ఫ్రెండ్స్. మరి వాడైతే ఇంజక్షన్ కొట్టుకుని వీడేవాడు మధ్యలో కట్సేగాడు ఇలా లేడు వాడు. ఇప్పుడైతే నువ్వైతే అయిపోయావు, జోన్లో లాగుతుంటారు. నేను ఎవరు రమ్మన్నాడు ఓపెన్కి? ఇంజక్షన్ వేసుకుని లెగుతావా బాట్గా? వాడు ఎక్కడి నుంచి వచ్చినా మనకైతే తెలియదు ఫ్రెండ్స్. మరి లాన్ అయితే కనబడ్డాడు వాడు. ఎక్కడైతే ఇంకో ఎనిమి పసాక్ 4 కిల్లు అయితే కొట్టేసాం. 5 కిల్లులు ఇప్పటికి. మనకి ఇక్కడైతే ఇంకొక ఎనిమి కనబడతాడు. మరి వాడిని అయితే లాగుదాం అనుకుంటాం. మరి వాడు మనల్ని లాగుతాడు అనుకుంటా. అబ్బా బా బాబా ఎవడరా బాబాడు వెనకాతల నుంచి సాగొడుతున్నాడు. ఈ సంగతి చెప్తాను అన్నట్టు ముందు. జోన్కి రాని నన్ను. ఎనిమి అది ఆడి స్కిల్. లాగేద్దామా వద్దంటారు? లాగితే తగిలేయాలి. స్కోప్ వేస్తే చిరాకు. అంత పడింది, చావలేదు. సర్లే మనం అయితే జోన్కి వెళ్దాం ఫ్రెండ్స్. మరి వందరు అయితే మనలో ఒకటి ఎస్కేఎస్ పెట్టి కొట్టాడు కదా, వాడి సంగతి తేలుద్దాం. నేను నెంబర్ 1 అయితే మాత్రం బతికే ఉన్నాం. మరి రివ్యూ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది, కానీ రిస్క్ అనమాట అది. కాబట్టి మనం అయితే కిల్స్ కోసం చూద్దాం మెల్లగా. అయితే మెరుస్తుంది. దీనిపైన ఎనిమి ఉన్నాడు అనుకుంటా, స్లైడ్ పైన. నా నెత్తి మీద వచ్చి నన్ను కొట్టే ఉన్నాడు చాలు వాడు. ఇక్కడ ఏదో ఉన్నారు అడుగుండి. అక్కడైతే ఒకడు ఉన్నాడు. ఓకే టీం వైపోటు. మనం అయితే ఇలా దూకాము, బతికిపోయాం. ఎందుకంటే వెనకాతలు ఇంకో ఎనిమి వచ్చాడు. దూకాం కాబట్టి బతికిపోయాను ఫ్రెండ్స్. మరి నేనైతే అదిగోండి వెనకాల ఎనిమి అయితే పడ్డాడు. అడుగుండి ఎవడో వచ్చినట్టు అనిపించింది, కానీ వీడు నా వెనకాల వచ్చాడు. బండి పేరు చెప్తాను నేను. అడుగు నువ్వు అయిపోయావు నా చేతిలో. నెంబర్ 1 బతికే ఉన్నావు నువ్వు. ఇది అమ్మ పడ్డావా నువ్వు? సర్లే నువ్వే తీసుకో. పక్కెళ్ళి అడుగు. నాకు అడ్డం వచ్చావంటే బాగోదు మళ్ళా నీకు. వివేక్ని అయితే వచ్చింది ఫ్రెండ్స్. మనం ఏకేం చేసుకుందాం. ఏడాడు ఇందాడు నన్ను కొట్టినోడు. వీడిని కొట్టినోడు ఏడాడు పైన ఉన్నాడు అనుకుంటా. మరి అయిపోయాడు అనుకుంటున్నాను నేనైతే. వాడికి అంత పడింది, వాడు చావలేదు వాడు. సరే మనం పైకి అయితే వెళ్దాం. మరి పైకి వెళ్ళి ఇంకోటి లాగుదాం, మెల్లగా కొట్టిపాడుదాం. జోన్ అయితే సాగుపడుతుంది ఫ్రెండ్స్. వీడి ఫాలో నేనే పెట్టాను. రమ్మని వెనకాల రమ్మంటున్నావు, రాని అంటాడు వాడు. వేరే రే ఈ అమ్మ పక్క తప్పుకోరా బాబు. లాగుతున్నా నాకు వైపు. అడ్డం వస్తున్నాడు. నీకు కిల్లు కావాలంటే ఇల్లు కొట్టుకోపో. వాడు నామే పడ్డాడు. వాడు వీడు పిచ్చోడారా? వాడు కనపట్లేదా నెంబర్ 1 గాడు? బాటిగాడు నెంబర్ 1 గాడు అయితే పడిపోయాడు ఫ్రెండ్స్. మరి మనం అయితే వాడికి రివ్యూ ఇద్దాం అనుకున్నాను, కానీ మనం అయితే వెళ్ళడానికి రిస్క్ అనమాట. ఇక్కడ ఎంతమంది ఎనిమిస్ ఉన్నారు. అక్కడ ఒకటి నాకు, ఇక్కడికి మనం 7 కిల్లు అనమాట. మనం అయితే మరి ఇంకా లాగుతూనే ఉంటాం. ఇక్కడ ఒకడు, మళ్ళా వీడు. పడలేదు బ్రో. మనం అయితే లాగుదాం. రే నువ్వేంట్రా మధ్యలో? నువ్వు వెళ్ళి పొడుకోపో. మీరేంట్రా ప్యాక్ తీసారు? వస్తానని ఉన్నట్రా మీ సంగతి చెప్తావా? ఒకటి టీం అయిపోటు వీడితో. ఇంకా ముగ్గురు ఉన్నారు.
ముగ్గురులో అంటే ఇక ఇది ఒక కిల్ దాన్ని నాక్ చేసినాడు. ఓకే, ఇంకొక ఇద్దరే ఫ్రెండ్స్. మరి ఆ ఇద్దరిని కొడతాను లేదు చూడండి. మనం అయితే మరి కంగారు ఆగట్లేదు. వాళ్ళిద్దరు ఒకే టీము. మనకు 99 MP48 దొరికేసింది ఫ్రెండ్స్. మన కవర్లో ఉన్నాం, సేఫ్ మనం. బా ఏమన్నా లెక్క బ్రో మంది. నువ్వు రారా, నీ సంగతి చెప్తా. ఓ వస్తున్నాడు ఓపెన్కి వాడైతే. అమ్మా, ఎడకు కొడుతున్నారా నన్ను? నన్ను కొడతావా? 1v1 అయితే ఉంది ఫ్రెండ్స్. మరి సిచ్యువేషన్ మరి మనం కొడతాం లేదు చూద్దాం. మనం అయితే మరి వాడైతే కింద ఉన్నాడు. వాడి దగ్గర మరి M249 అయితే ఏదో ఉంది మొత్తానికి. వాడిని కింద షార్ట్ రేంజ్ లో కొడదాం అనుకుంటున్నాను. మరి అది అదుగుతుందో లేదో తెలియదు. మరి అయితే ట్రై చేద్దాం. వస్తున్నాడా వాడు? వాడు వస్తున్నాడు లేదో తెలియట్లేదు ఫ్రెండ్స్ మనకైతే. ఈడేమో నన్ను సాగు కొడతాడు. ఈ నెంబర్ 1 గడి మాత్రం ఒకవైపు ఎమోలు చేస్తాడు, ఒకవైపు ఏమో అయ్యేస్తాడు, ఒకవైపు ఇయ్యేస్తాడు. ఎందుకు బ్రో వాడు? రే 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 రే, ఎవడ్రా నువ్వు? అక్కడే ఉన్నావా? వస్తున్నాను, నీ సంగతి చెప్తా, తీసుకో. మనం అయితే మరి బూయా అయితే కోడి దెబ్బం ఫ్రెండ్స్. మనం అయితే మరి కొత్తగా వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగిలిన వాటి కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకైతే మరి థ్యాంక్స్. బాయ్ బాయ్.